My dear GATE aspirants and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. దీనికి సంబంధించిన GATE 2026 మరి పేపర్ మరి ఈ రోజు పేపర్ మనం డిస్కస్ చేసుకునే పేపర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూద్దాము. ఒకసారి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం త్రిబుల్ అని ఆల్రెడీ కూడా ఈసీ అయిపోయింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ చూద్దాం. అసలు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో? ఆల్రెడీ చెప్పాను కదా, పవర్ సిస్టమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కూడా 75% సిలబస్ ఈసీ సిలబస్ లాగానే ఉంటుంది. ఒక 25% ఎలక్ట్రికల్ సిలబస్ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ కూడా మంచిదమ్మా. ఎలక్ట్రికల్లో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 82 మార్కులు వచ్చినట్టుండే. 82 మార్కులు. మరి 11,000 మంది క్వాలిఫై అయ్యారు. 80,000 మంది రాస్తే మరి స్టూడెంట్స్ మరి భయపడవద్దు. 80,000 రాస్తే మరి 11,000 అంటే వీళ్ళు ప్రిపేర్ అవ్వలేదమ్మా. మిగతా 70,000 మంది ప్రిపేర్ అవ్వాలి. ఏదో కామెడీగా తమాషాగా మరి అప్లై చేశారు కానీ ప్రిపేర్ అవుదా 11Kగా మరి ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మీరు క్వాలిఫై అయితే మీకు ఐఐటి ఎన్ఐటీలో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని మరి పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని దిస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరులో చేయటం జరిగింది. మరి ఎవరైనా ఉంటే మరి నాతో మాట్లాడాలి, మరి సార్తో గైడెన్స్ తీసుకోవాలనుకుంటే మరి ఈ నెంబర్కి కాల్ చేయడం. ఇక్కడ నంబర్ అయితే ఇస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ మ్యాండటరీ. 8500216923 ఇది నా నంబరు. నాతో మాట్లాడాలనుకుంటే, నాతో అసోసియేట్ అవ్వాలనుకుంటే మరి ఐఐటీల్లో కానీ, ఐఐసి బెంగళూరులో కానీ, మరి ఎన్ఐటీల్లో కానీ, మరి ఎన్ని కట్ ఆఫ్స్ కానీ, మరి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి మీకు సపోర్టు మీకు నెక్స్ట్ జూన్ జూలై వరకు ఇస్తా సపోర్ట్. ఎందుకంటే మళ్ళీ జూన్ జూలైలో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎంటెక్లో జాయిన్ అయిపోతారు కాబట్టి అప్పటి వరకు ఓకే, నో ప్రాబ్లం. మరి ఎట్లా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మరి దీనికి సంబంధించి నేను మరి తీసుకోవాలి కదా గురుదక్షిణ కింద మరి 5,000 రూపీస్ అయితే తీసుకుని. ఎందుకంటే అప్పుడు దాకా మీరు అనుకోవచ్చు 5,000 ఎక్కువ కదా సార్. మరి అంటే అప్పుడు దాకా మరి మీతో మాట్లాడాలి కదమ్మా. మీతో ఒక్కొక్కసారి ఈ నెలకి కనీసం ఒక 50 సార్లు కాల్ చేశారనుకోండి. అప్పుడు 4 సార్లు 7-8 సార్లు కాల్ చేస్తే 400 సార్లు అవుతుంది. 400 సార్లు అవుతుంది. 400 టైమ్స్ అవుతుంది. ఈ 400 టైమ్స్లో ఈచ్ టైము 10 మినిట్స్ తీసుకున్న నాకు 4,000 మినిట్లు మీతో మాట్లాడాలి కదా. నాకు ఎనర్జీ కావాలి కదా. సరే డబ్బులు ఇచ్చారంటే నేను సరే మనీ తీసుకున్నానుగా అది ఆ రెస్పెక్ట్తో నేను మీకు పనిచేయడం జరుగుతుంది. అంటే మీరు 400 సార్లు మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఊరినే కూడా చేస్తాను, నో ప్రాబ్లం. ఊరిని ఎప్పుడు చేస్తాను? ఏదో వన్ టైము, ఓన్లీ వన్ టైం మీతో మాట్లాడతా, ఫ్రీగా మాట్లాడతా. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మరి 400 సార్లు 500 సార్లు మాట్లాడాలంటే మరి కొద్దిగా ఖర్చు అవుతుంది. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ నాట్ మ్యాండటరీ. మీకు గైడెన్స్ కావాలి, నేను ఐఐసి బెంగళూరులో జాయిన్ అవ్వాలి, ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే నా దగ్గరికి రండి. సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రం రండి. దోస్ ఆర్ సీరియస్. ఎందుకంటే రేపు మీకు మరి స్కోర్ వచ్చినా రాకపోయినా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ముందే చెప్తున్నా, కండిషన్స్ అప్లై. సీరియస్గా దోస్ ఆర్ సీరియస్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్ 2020 దే క్యాన్ మీట్ అండ్ అప్రోచ్ ఓవర్ కాల్. మనం చూసినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూద్దామమ్మా. ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్. మనకి 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో 15 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది. 85 మార్క్స్ వచ్చేసి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా అర్థమెటిక్. ఇది జనరల్ యాప్టిట్యూడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్ యాప్టిట్యూడ్, కావ్య ఇస్ గుడ్ వర్క్. మీరు జనరల్ యాప్టిట్యూడ్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. గుడ్ అండ్ ఈజీగానే ఉంటాయి. కొద్దిగా మరి ఇంగ్లీష్ వచ్చిన పిల్లలు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే ఇంక ఈజీగా రాస్తారని నేను అనుకుంటున్నా. 3 మరి ఇక్కడ చూసినట్టు 4 మొత్తం మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 15 క్వశ్చన్స్ వీఆర్ హ్యావింగ్. 15 క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 1 మార్క్స్ ఇచ్చి 15 మార్క్స్. ఇక్కడ కూడా ఇవి ఈజీ అన్నమాట. ఇవి జనరల్ యాప్టిట్యూడ్. AX = B. ఇవి జనరల్గా మన మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ టైపు. ద వాల్యూ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇది ఇలాంటి చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ 14 మ్యాట్రిక్స్ P² అన్నాడు. P² తర్వాత 15. ఇక్కడ వరకు కూడా జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మరి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. ఇలా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిద్దమ్మా. 16 నుంచి కోర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పేపర్. మీ సబ్జెక్టు నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ చూశారు ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ స్మాల్ సిగ్నల్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ మాస్ఫెట్. ఇది సేమ్ మన మిల్మ్యాన్ హాల్ కేసు ఉంది కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ మిల్మ్యాన్ హాల్ కేసు బుక్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కామన్ సోర్సు కామన్ ఇది సపోజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ. సో స్మాల్ సిగ్నల్ వోల్టేజ్ గెయిన్ యాంప్లిఫైర్ బేస్డ్ ఆన్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్, కామన్ సోర్సు కామన్ గేట్ యాంప్లిఫైర్ బోత్ ఆర్ ఇన్వర్టరింగ్. ఇది ఏది అనేది మీరు టిక్ చేసుకోవచ్చు, ఇబ్బంది అవ్వలేదు. ఇలాంటిగా ప్రాబ్లమ్స్ ఇది చూశారు కదా. ఆఫ్ యాంప్ రాయ్ చౌదరి, దీనికి రాయ్ చౌదరి బుక్ వాడితే దీనిలో యాజ్ ఇట్ ఈజ్ ఉండి అసలు ఎంత ఈజీ అనుకో. సబ్జెక్ట్ మొత్తం ఇదే ఈజీ అమ్మ. దీని అవుట్పుట్ వచ్చేసి మనకి ఇది అవుట్పుట్ కదా, దీనికి ఇక్కడ V1 అనుకుంటాం, V2 అనుకుంటాం. సపోజ్ మనకి ఇది Vout అవుతుంది, Vout ఇది Vout అవుతుంది, V1 అవుతుంది. తర్వాత ఇక్కడ Vin అవుతుంది, ఇది Vn అవుతుంది. Vn అంటే మనం ఇది Vin అనుకోవచ్చు, Vin అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ జనరల్గా ఒకటే వస్తుంది. ఇక్కడ ఇది Vin ఈజ్ ఈక్వల్ టు Vout. ఇన్పుట్ వోల్టేజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ ఫాలోయర్ అమ్మ. వోల్టేజ్ ఫాలోయర్ అంటే మనకి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ ఫాలోస్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఇది వోల్టేజ్ ఫాలోయర్ అని నేను అనుకుంటున్నా. మరి ఇది అట్లాగే ఉంది దీని వ్యవహారం చూస్తుంటే. ఇది చూడండి ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, సమ్మింగ్, లాగర్థమిక్ యాంప్లిఫైర్, వోల్టేజ్ ఫాలో ఈ విధంగా ఉంటుంది. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కూడా సమ్మింగ్ యాంప్లిఫైర్ ఉంది, తర్వాత బఫర్ ఉంది. వీటిల్లో చూడండి ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్ లాగా ఉంది. ఇట్లా మనం వోల్టేజ్ యాంప్లిఫైర్ ఇచ్చినట్టయితే వోల్టేజ్ ఫాలోయర్ అంటారు దీన్ని జనరల్. ఇక్కడ వోల్టేజ్ ఫాలోయర్ లాదు. దిస్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇది కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది సమ్మింగు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, లాగర్థమిక్ యాంప్లిఫైర్ అని డౌట్ ఉంది. ఇది ఎలాంటి మీరు చూసుకోండి, రాయ్ చౌదరి బుక్లో చూసుకుంటే IV క్యారెక్టర్స్ ఆఫ్ XY ఇలా చూసుకుంటే మీరు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ తర్వాత వచ్చినప్పుడు ఇది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ఓపెన్ హమ్ బుక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆల్ ECE, EEE, ఇన్స్ట్రుమెంటేషను ఇలాంటివన్నీ ఒకటేనమ్మా. కన్సిడర్ ఏ కంటిన్యూస్ సిగ్నల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది సేమ్ మరి ఆల్రెడీ ECE కూడా చేశాను కదా, ECEలో కూడా సేమ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి GSI/1 + GS ఇది ఇక్కడ ఇచ్చారు. నైకిస్ట్ ప్లాట్ మరి కంట్రోల్ సిస్టమ్స్ ఎంత ఈజీగా ఉంటుంది. ఇది స్టేబుల్ సిస్టమ్, ఇది అన్స్టేబుల్ సిస్టమ్. ద స్టెబిలిటీ కెనాట్ బి అన్స్టేబుల్, స్టెబిలిటీ మాడ్యులిటీ. ఇది సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్, స్టేబుల్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. దీన్ని చూడండి ఒకసారి. తర్వాత డ్యూరింగ్ ఇది పవర్ అమ్మ. ఇది ECE వాళ్ళకి, ఇది ECE EEE సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్. ఇది పవర్ సిస్టమ్ డ్యూరింగ్ పవర్ ఫెయిల్యూర్, డొమెస్టిక్, ఆటో హోల్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, AC ఆఫ్ లైట్స్, AC లిమిటెడ్ నంబర్ ఆఫ్ లైట్స్, ఫ్యాన్స్ ఇన్ వేరియస్ రూమ్స్ యాజ్ పర్ న్యూటన్స్ రామ్. దానికి సపోజ్ మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్కి ఎన్ని ఫ్యాన్స్, ఎన్ని లైట్స్, ఎంత లోడ్ పెట్టాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ చూసారా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం K వాల్యూ కనుక్కోవాలి. K వాల్యూ ఎంత ఉంటుంది, K గ్రేటర్ దాన్ 0 విచ్ ద ఫాలోయింగ్ రియల్ పాయింట్ అండ్ రూట్ అని ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయందే ఏది కూడా రాదు. ఇక్కడ కూడా ఇది ఈజీగానే ఉంటుంది. స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఏదో మరి నేను బయట సాఫ్ట్వేర్ జాబులు ట్రై చేసుకుంటాను, నేను గేట్ అంటే కుదరదు. ఏదైనా ఒకటే ఉండాలి. అది వద్దని కొన్ని ఇవి 2 మార్క్స్ ఫర్ ఈచ్. ఇవి 2 మార్క్స్ ఉన్నాయి. ఇవి తర్వాత RC సర్క్యూట్. ఇది RC సర్క్యూట్. ఇది లో పాస్ ఫిల్టర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లో పాస్ ఫిల్టర్ అనుకుంటే. ఇది వాల్యూ ఆఫ్ ద వెరీ లార్జ్ ఫ్రమ్ ద వోల్టేజ్ హై. స్క్వేర్ వేవ్ ఇన్పుట్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ఆ ఇన్పుట్ స్క్వేర్ వేవ్ ఇచ్చాడు, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ ఇచ్చాడు. అంటే లో పాస్. ఇది చూడండి, ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఈ స్క్వేర్ వేవ్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది లో పాస్లో. ఈ విధంగా స్టూడెంట్స్ మరి చూసుకోండి ఒకసారి. ఇక్కడ యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్. యూనిట్ ఇన్పుట్ ఏంటంటే
యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిగ్నల్ అప్లై కంటిన్యూ. ఇలా జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి 82 మార్కులు వచ్చినాయి ఆల్ ఇండియాలో. జస్ట్ మనము మీరు కష్టపడి 40 మార్కులు 50 మార్కులు తెచ్చుకుంటే చాలు, ఎనఫ్. అంత ఓపిక లేదు. మీరు ఆల్రెడీ చదివిన క్వశ్చన్స్, ఇవేం కొత్త క్వశ్చన్స్, కొత్త ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ కావు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్. మరి తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ట్రై చేద్దాం. 1 by 1 అన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ద ఫాలోయింగ్ సర్క్యూట్, యావరేజ్ వోల్టేజ్ 400 volts, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆప్ యాంప్ సర్క్యూట్. ఇది రాయ్ చౌదరి బుక్. ప్రిపేర్ అవ్వండి. రాయ్ చౌదరి బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. రాయ్ చౌదరి కానీ రమాకాంత్ గైక్వాడ్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ 2 బుక్స్ ఉంటాయి చాలు. ది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 2 బుక్స్ ఉంటాయి. ఆప్ యాంప్స్ ది సర్క్యూట్స్ ఆర్ ఐడియల్, ది వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ద సర్క్యూట్. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది సపోజ్ ఇన్పుట్, ఇది విఇన్ కదా, విఇన్. ఇక్కడ విఇన్ తీసుకోండి, చాలా సింపుల్. ఇది మైనస్, ఇది విఇన్, ఇక్కడ విఇన్. దీన్ని సాల్వ్ చేస్తే మీకు వోల్టేజ్ గెయిన్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఎంత వస్తుందో చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది దీనికి ఒక హాఫ్ యాంప్స్, దీనికి ఒక హాఫ్. ఇవి సాల్వ్ చేయండి. మరి 10K ohms ఎలా ఉందో సాల్వ్ చేస్తే చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. మన ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే స్టూడెంట్స్కి వస్తాయమ్మ, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఇది ఎంత సింపుల్ అంటే, సపోజ్ ఇక్కడ వేస్టర్న్ బ్రిడ్జ్ ఉంది. వేస్టర్న్ బ్రిడ్జ్ దీనికి సంబంధించిన ఏకే సహానీలో ఈ బుక్స్ ఉంటాయి. వేస్టర్న్ బ్రిడ్జ్లో ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఏకే సహాని పెద్ద బుక్, బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. మేము పడుకునేటప్పుడు రూమ్లో దాన్ని తల కింద పెట్టుకుని పడుకునేవాడు. అవన్నీ మా బ్రెయిన్లోకి వస్తాయని అలా పెట్టుకుని పడుకోవాలి. ఏకే సహాని అనేది పెద్ద బుక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 2 కేజీ దాకా ఉంటుంది ఆ బుక్. ది సెన్సిటివ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ బ్యాలెన్సింగ్ వోల్టేజ్ యూనిట్ మిల్లీ వోల్ట్స్ రౌండ్. ఇది సెన్సిటివ్ అంటే బ్రిడ్జ్ కనుక్కోండి. సెన్సిటివ్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ దీని వోల్టేజ్ బై ఈ బై 10 volts ప్లస్. ఇక్కడ సెన్సిటివిటీ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై సమ్ ఫార్ములా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఈ బ్రిడ్జ్ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ మీరు బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. ఈ విధంగా బ్యాలెన్సింగ్ వేస్తే మీరు దీనికి ఫార్ములా ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. నాట్ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్లీ. ఈజీగా చూడాలి. అసలు ఈ క్వశ్చన్ అంత ఈజీ ఏ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా 50 ohms ఇచ్చాడు, 10 ohms ఇచ్చాడు. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి మీరు స్టూడెంట్స్ అయిన వాళ్ళు. ఇక్కడ స్టడీ స్టేట్ కెపాసిటర్ ఆఫ్ డీసీ టు బక్ కన్వర్టర్, ఇది పవర్కి సంబంధించింది. తర్వాత ఐడియల్ లో పాస్ ఫిల్టర్ ఫ్రీక్వెన్సీ. ప్రాక్టీస్. ఇక్కడ చూడండి, ఇది కంట్రోల్ సిస్టమ్స్ బై నాగర్త్ గోపాల్. ఇది కంట్రోల్ సిస్టమ్ బై నాగర్త్ గోపాల్. 1 by the output by input is equal to ds by gs 1 plus ds gs. ఇది సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఇది వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ థర్డ్ ఆర్డర్ సిస్టమ్. ఇది థర్డ్ ఆర్డర్ సిస్టము. ఇది S² అన్నాడు కదా, S² ప్లస్ అన్నాడు. S² ఇన్షూరింగ్ ది వాల్యూ ఆఫ్ KD ఈల్డ్స్ ఫేజ్ మార్జిన్ 45 degrees గెయిన్ ఓవర్ క్రాస్ ఓవర్. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుందమ్మా. మనము దీన్ని పట్టుకుని వేలుకాడ అవుడుకోవడం. గెయిన్ ఓవర్ ఫ్రీక్వెన్సీ FG అంటే దీనికి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ డయాగ్రామ్ను పట్టుకుని మనం వేలుకాడే పరిస్థితి లేదు, జస్ట్ ఇచ్చాడు కానీ ఇక్కడ డైరెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది ఫార్ములా. పవర్ సిస్టమ్ ఫాలోయింగ్ సడన్ ఇంక్రీజ్ ఇన్ లోడ్ ది ఫ్రీక్వెన్సీ విల్ సెటిల్ అట్ లో ఫ్రీక్వెన్సీ. ఇవి దీనికి సంబంధించింది. తర్వాత కరెంట్ తర్వాత మనకి ఇది ఇచ్చారు కదా, BJT స్మాల్ సిగ్నల్ వోల్టేజ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఇచ్చాడు. చాలా ఈజీ అమ్మ. ఇవి జెడ్ ట్రాన్స్ఫార్మ్. అసలు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది కదా, ఈ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకుంటే మరి ఈజీగానే ఉంటుంది. ఇవి కూడా ఈజీ. లెట్స్ మరి చూడండి, ఇక్కడ
1 అసలు ఎంత ఈజీ అనుకున్న డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ అమ్మ. KS -1 K స్టేబుల్ అంటే వాట్ వాల్యూ మనకి ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఇచ్చాడు. CT అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, డైరెక్ట్లీ రిలేస్, ఇవన్నీ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇచ్చాడు కదా, ఇంతకుముందు చూసాను. ఇంతకుముందు సేమ్ ప్రాబ్లం ఇచ్చినట్టు గుర్తు. ఇది కూడా ఇక్కడ ఇచ్చాడు, వేస్టర్న్ బ్రిడ్జికి సంబంధించింది. పైన కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎంత ప్రాబ్లం ఈజీను. ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లం కంపల్సరీగా ఒకటి వస్తుందమ్మా మనకి. వేస్టర్న్ బ్రిడ్జ్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది. తర్వాత సేమ్ కెల్విన్ బి మెజర్మెంట్ ఆఫ్ వెరీ వెరీ లో రెసిస్టెన్స్, ఇది మీడియం రెసిస్టెన్స్. మూడోది షీరింగ్ బ్రిడ్జ్ అంటారు. మీరు ఈ పదాలన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎవరైతే సబ్జెక్ట్ బాగా చదువుతారో మరి వాళ్ళకి వస్తుంది. నేను ఒక స్టూడెంట్ నాకు కాల్ చేయడం జరిగింది, సార్ మరి ఇవన్నీ మీకు నేను బుక్స్ చెప్తుంటాను, ఈ బుక్స్ అని మీకు తెలుసు అంటే, సార్ నాకు అవి ఏం తెలియవు, జస్ట్ నేను వాళ్ళు PDF ఇచ్చారు, నేను పాస్ అయిపోయాను, నాకు ఈ బుక్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదవండి అమ్మా. టెక్స్ట్ బుక్స్ మీకు ఏం కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకసారి నేను ఆల్రెడీ వీడియోలు చేశాను. మరి ఆప్ యాంప్స్ రాయ్ చౌదరి, మరి రమాకాంత్ గేక్వాడు, తర్వాత EDC మిల్మ్యాన్ హాల్ కేసు, తర్వాత కంట్రోల్ సిస్టమ్స్, మరి ఎలక్ట్రికల్ మెజర్మెంట్ కోపరో, తర్వాత AK సహాని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బై AK సహాని, అండ్ తర్వాత నాగర్త గోపాలు, కంట్రోల్ సిస్టమ్స్ బై సిగ్నల్ సిస్టమ్స్ బై ఓపెన్హామ్. ఇవన్నీ చదువుకోండి. ఇవి స్టాండర్డ్ బుక్స్, అంతేగాని ఏదో మెటీరియల్ తీసుకుని చదివితే మీకు ఏమీ రావు. ఇది స్టూడెంట్స్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి లాస్ట్ ముగించే ముందు మన నంబర్ ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, దోస్ ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఎగ్జామినేషన్, దే కెన్ రీచ్ మీ ఆన్ 2169 and 23. ఈ నెంబర్కి రీచ్ అవ్వండి. మీరు ఎవరైనా 5000 కట్టేసి మరి రీచ్ అవ్వండి, మీ ఇష్టం. అది ఓన్లీ సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రమే నాతో రండి. సీరియస్గా లేదు, నేను మల్టిపుల్ వేస్ నంబర్ ఆఫ్ 2 పడవల మీద కాదు 10 పడవల మీద కాల్ వేస్తున్నాను వాళ్ళు నా దగ్గరికి రావద్దు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.